పట్టి న్యూస్ ఎంఆర్ ఆస్తుల అటాచ్మెంట్ కేసులో ఈడీ న్యాయాధికార సంస్థలో విచారణ ముగిసింది. ఇంకా విచారించాల్సిన అంశాలుంటే రాతపూర్వకంగా సమర్పించాలని అథారిటీ ఆదేశించింది. అప్పటి వరకు తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టు తెలిపింది. రాష్ట్రంలో వందలాది మంది వీఐపీల విల్లాలతో ముడిపడిన ఎంఆర్ ప్రాపర్టీస్ కేసులో 71.27 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేస్తూ సెప్టెంబర్ 25న ఈడీ ప్రొవిజనల్ అటాచ్మెంట్ ఆర్డర్ ఇచ్చింది. దీనిపై ఈడీ న్యాయాధికార సంస్థలో పిటిషన్లు దాఖలయ్యాయి. 2 వాయిదాల తర్వాత బుధవారం ఈ పిటిషన్లపై పూర్తి స్థాయి వాదనలు జరిగాయి. ముందుగా ఈడీ తరపు న్యాయవాది అడ్జుడికేటింగ్ అథారిటీ ముందు వాదనలు వినిపించారు. విల్లాల అమ్మకంలో తీవ్ర అవకతవకలున్నాయని ఆరోపించారు. చదరపు గజం స్థలాన్ని 25,000 రూపాయల నుంచి 50,000 రూపాయలకు అమ్మి రికార్డుల్లో మాత్రం 5,000కే అమ్మినట్లు చూపించారని తెలిపారు. ఈ విధంగా వసూలు చేసిన సొమ్మును వివిధ మార్గాల ద్వారా దారి మళ్లించారని ఆరోపించారు. మనీ లాండరింగ్ చట్టం ప్రకారం ఇది నేరమని ఈడీ తరపు న్యాయవాది అడ్జుడికేటింగ్ అథారిటీకి తెలిపారు. ఏపీఐఐసి ఎండీగా వ్యవహరించిన బీపీ ఆచార్య తన పరిధిని దాటి అడ్డగోలుగా ఒప్పందాన్ని మార్చుకుంటూ పోయారని తెలిపారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి ఆచార్య ప్రభుత్వానికి తీవ్ర నష్టం చేశారని చెప్పుకొచ్చారు. ఈ మొత్తం గోల్మాల్కు సంబంధించి ప్రాథమిక ఆధారాలున్నాయని అటాచ్మెంట్ ను ధృవీకరిస్తూ తీర్పు ఇవ్వాలని అథారిటీని కోరారు. ఈడీ తరపున వాదనల తర్వాత ఎంఆర్, ఎంజీఎఫ్, ఎటర్నల్ బిల్టెక్ సంస్థల న్యాయవాదులు ఆస్తుల అటాచ్మెంట్ సరికాదని వాదించారు. కేసుతో సంబంధం లేని ఆస్తులను ఈడీ అటాచ్ చేసిందని, అది న్యాయ విరుద్ధమని తెలిపారు. ఢిల్లీలోని కల్కాజీలో ఎటర్నల్ బిల్టెక్ కు చెందిన 2.5 ఎకరాల భూమిని అటాచ్ చేయడం ఏంటని ప్రశ్నించారు. సంస్థకు కేసుకు అసలు సంబంధమే లేదన్నారు. అయితే మనీ లాండరింగ్ కేసులో నేరుగా సంబంధం లేకపోయినా లావాదేవీలతో ముడిపడి ఉంటే ఆ సంస్థ ఆస్తుల్ని జప్తు చేసే అధికారం ఈడీకి ఉందని అడ్జుడికేటింగ్ అథారిటీ బెంచ్ తెలిపింది. అయితే ఎటర్నల్ బిల్టెక్ సంస్థ ఏర్పాటు చేసిన తర్వాత ఎంఆర్ ప్రాపర్టీస్ అక్రమాలు జరిగాయని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయని, ఈ పరిస్థితుల్లో ఎటర్నల్ బిల్టెక్ సంస్థ ఆస్తుల్ని అటాచ్ చేయడం అక్రమమని సంస్థ న్యాయవాదులు వాదించారు. మరో ప్రతివాది ఎంఆర్ హిల్స్ టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ తరపు న్యాయవాది కూడా అడ్జుడికేటింగ్ అథారిటీ ముందు తమ వాదనలు వినిపించారు. విల్లాల అమ్మకాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు. అయితే అందరి వాదనలు విన్న బెంచ్ ఇంకా చెప్పాల్సిన విషయాలుంటే రాతపూర్వకంగా సమర్పించాలని తెలిపింది. జనవరి 4లోగా ఈడీని కూడా రాతపూర్వక వాదనలు సమర్పించాలని ఆదేశించింది. జనవరి 9 వరకు ప్రతివాదులకు అవకాశం ఇచ్చింది. అనంతరం తీర్పును రిజర్వులో పెడుతున్నట్లు అథారిటీ ప్రకటించింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ పై మరోసారి మండిపడ్డారు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు. తెలంగాణ ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయని సీఎం సీమాంధ్రులపై కేసులు ఎలా ఎత్తివేస్తారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పక్షపాత వైఖరిని మార్చుకోవాలని కోరారు టీ ఎంపీలు. సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొని ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసిన వారిపై పెట్టిన కేసులను ఎత్తివేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారులపై బనాయించిన అక్రమ కేసులు ఎత్తివేస్తామని మంత్రుల సమక్షంలో ఇచ్చిన హామీని నెరవేర్చకుండా సీమాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు వారి అనుచరులపై పెట్టిన కేసులు ఎత్తివేయడాన్ని తప్పుబడుతున్నారు. ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికా సీమాంధ్రకా అని ప్రశ్నిస్తున్నారు ఎంపీలు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సమైక్యాంధ్రకై పోరాటం చేసి ఆస్తులు ధ్వంసం చేసి ప్రభుత్వ ఆస్తులు తగులబెట్టిన కడప జిల్లా పులివెందుల కానీ చిత్తూరు జిల్లాలో కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకుడు వారి అనుచరులు, అటు చిత్తూరులో తిరుపతిలో వైఎస్ఆర్ పార్టీ నాయకుడు అనుచరులు వాళ్ళపైన కేసులు ఎత్తివేయాలని చెప్పి 6 జీవోలు ప్రభుత్వం విడుదల చేయడం, అదే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకై విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు, లాయర్లు, పార్లమెంటు సభ్యులు మేము కూడా మా సోదర పార్లమెంట్ సభ్యుల పైన కూడా లేని నేరాలు శిక్షల కింద కేసులు పెట్టి అంతకుముందు కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా ప్రభుత్వం ఒప్పుకొని కేసులు ఎత్తివేస్తామని ఒప్పుకొని కూడా ఇప్పటి వరకు ఏ ఒక్క జీవో ఇష్యూ చేయలేదు కేసులు ఎత్తివేస్తూ. ఇది రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, హోంమంత్రి, ముఖ్యంగా ముఖ్యమంత్రి దీనికి జవాబు చెప్పడమే కాకుండా మీరు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి లేక సీమాంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంపై కావూరి సాంబశివరావు చేస్తున్న ఆరోపణలు మానుకోవాలని, లేకపోతే ప్రజలే తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
తెలంగాణ ప్రజల నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా పార్టీని నమ్ముకుని ఉన్న తమపై ప్రభుత్వం కేసులు పెట్టిందన్నారు టీఎంపీలు. ఈ మధ్య కాలంలో కేఎస్రావు గారు మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత ప్రజలను నాయకులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడాన్ని మేము బాగా తీవ్రంగా గర్హిస్తున్నాం. తమరు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మేము కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. మరి మొన్న మీరు రాజీనామా ఎందుకు చేశారు? పదవుల గురించి చేశారా? బ్లాక్మెయిల్ రాజకీయాలు చేశారా? ప్రజా ఉద్యమం గురించి చేశారా? మీరు ఈనాడు జవాబు చెప్పవలసిన అవసరం ఉంది. ఇది క్లియర్ కట్గా వివక్షత. కాంగ్రెస్ పార్టీని బ్రతికించుకునేటువంటి ప్రయత్నం చేయటం లేదు. ఇలా ఆంధ్ర ప్రాంతంలో చూస్తే వైఎస్ఆర్ జగన్ పార్టీ బలంగా దృఢంగా వెళ్తుందంటే కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క పిల్లలు, వాళ్ళ బంధువులు వాళ్ళతో ఉండి తలకాయ తమ్ముడు తోక బామ్మారిదని తమాషా చేసుకుంటూ పార్టీని అక్కడ నాశనం చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుండా చిక్కన్ నాశనం చేసుకుంటూ పార్టీకి ద్రోహం చేస్తున్నారు. వీళ్ళని కనిపెట్టవలసిన అవసరం ఉంది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి ఇప్పటికైనా తన ధోరణి మార్చుకొని తెలంగాణ విద్యార్థులు, ఉద్యోగులు, లాయర్లు, విమలక్కపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని టీఎంపీలు డిమాండ్ చేశారు. వర్షాలు పడవు, సాగునీరు అందదు. బీడుబారుతున్న పంట పొలాలకు ఏకైక దిక్కు బోరుబావే. ఇప్పుడు దానిపైనే ప్రభుత్వం నిషేధం విధించింది. నిజామాబాద్ జిల్లాలోని వేల్పూరు మండలంలో ఎవరూ బోర్లు వేయకూడదని ఆంక్షలు పెట్టింది. బోర్లు వేస్తే శిక్షలు తప్పవని హెచ్చరించింది. దీంతో వ్యవసాయం మీదే ఆధారపడ్డ రైతాంగం దిక్కుతోచిన స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కేవలం వర్షాధారం తప్ప మరో గత్యంతరం లేదు. సాగునీటికి ఏమాత్రం అవకాశం లేని సమయంలో బోర్ల ద్వారా బీడువారిన భూముల్లో పచ్చటి పంటలను పండిస్తున్నారు. ఇలా రెక్కలు ముక్కలు చేసుకుని పంటలు పండిస్తున్న వేల్పూరు రైతులకు కేంద్ర భూగర్భ జల వనరుల శాఖ షాక్ ఇచ్చింది. ఈ మండలాన్ని అధిక జల వినిమయ ప్రాంతంగా ప్రకటించింది. దీంతో కొత్త బోర్ల తవ్వకంపై నిషేధం విధించింది. 400కు పైగా బోరు వేస్తే కానీ నీరు పడనే పరిస్థితుల్లో 1993లో ఈ నిషేధాన్ని అమలులోకి తెచ్చింది. అయితే 1993 నాటి పరిస్థితి మారింది. ఇటీవల కాలంలో వర్షాలు పడటంతో భూగర్భ జలాలు పెరిగాయి. దీంతో బోర్ల కింద సాగు పెరిగింది. వేల్పూర్ మండలంలో మొత్తం 15 గ్రామాలుంటే అందులో 5500 వ్యవసాయ బోర్లున్నాయి. తాజాగా అధ్యయనం చేసిన కేంద్ర భూగర్భ జల వనరుల శాఖ నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్ మండలాన్ని అత్యధిక జల వినియోగ ప్రాంతంగా గుర్తించింది. దీంతో ఇక్కడ బోరు బావుల తవ్వకంపై నిషేధం విధించింది. అంతే, రైతులు దిగాలు పడ్డారు. మొత్తం మేము చేసేదంతా వ్యవసాయం అంతా బోర్ల మీద ఆధారపడి, అటువంటిది అలా గవర్నమెంట్ దీన్ని నిషేధించడం అంటే మాకు బుర్రకాయ మీద కత్తి పెట్టే పరిస్థితి మాది ఇవాళ. దీన్ని తప్పితే ఇంకోటి మాకు మార్గం లేదు. మరి అంత పెద్ద మాకు చెరువులు ఉన్నాయి, పక్క విలేజ్లలో కానీ లేకపోతే కాన్స్టిట్యూన్సీలో కానీ ఎన్నో జరిగినాయి. అవి ఎంటిపోతలో కానీ ఏదో కానీ మాకు మాత్రం ఇంతవరకు వచ్చి ఎలాంటిది జరగలేదు. మాది ఇది నిషేధిస్తే మాత్రం రేపొద్దున మాది పరిస్థితి అగమ్యమైన పరిస్థితి. మీరు బోర్లు జీవో అది తీసిండ్రు సార్, మా బోర్లు వేయకపోతే మేము బతకలేము సార్. మళ్ళీ ఇప్పుడు చెరువులింపులు మీరు కాకపోతే చెరువులో ఒక బొట్టు నీళ్ళు లేవు, మాకు ఎక్కడ ఆదాయం లేదు, ఏం లేదు సార్. చెరువులు నింపితే మేము బోర్లు వేసుడు బంద్ చేస్తాం సార్, లేకపోతే బోరుతోనే ఆదాయం బోరుతోనే చేస్తున్నాం సార్. బోర్లు లేకపోతే మేము బతకలేము. అన్ని భూములు ఎండిపోతున్నాయి, జాగాలు ఎండిపోతున్నాయి, చెరువు ఎండిపోయింది సాబాయి. రైతుల గోడు ఇలా ఉంటే జిల్లా అధికారులు మాత్రం ప్రభుత్వ నిబంధనలను అమలు చేస్తున్నామని చెబుతున్నారు. వేల్పూర్ మండలంతో పాటు నిజామాబాద్ జిల్లాలో దాదాపు 160 గ్రామాల్లో బోర్లు వేయడంపై నిషేధం ఉందంటున్నారు. 2 ఏళ్ల వరకు ఈ నిషేధం ఉంటుందని, తర్వాత నీటి నిల్వల ప్రకారం నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. మనకున్న లిస్టు సమాచారం ప్రకారం 167 విలేజ్లు కూడా ఓవర్ ఎక్స్ప్లాయిట్ విలేజ్లో పెట్టడం జరిగింది. దాంతో మనం అక్కడ ఏంటంటే బోర్ వేయడానికి కానీ పర్మిషన్ ఇవ్వరు. ఈవెన్ ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్లు ఇంద్రజల ప్రభ ఉంది, ఇంద్రజల ప్రభ కూడా అక్కడ కొంత ఏమైనా ఎలిజిబుల్ ఉన్నప్పుడు కూడా మనం వేయలేని పరిస్థితి వస్తుంది ఆ విలేజ్లో. అయితే ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా మనం ప్రతి సంవత్సరం మన గ్రౌండ్ వాటర్ లెవెల్ మారుతూ ఉంటాయి కాబట్టి ఈ 2 సంవత్సరాల తర్వాత మారితే ఒకవేళ దానిలో ఓఈ విలేజ్ నుంచి తీసేస్తే మళ్ళీ మనం తీసుకోవడం జరుగుతుంది. కానీ ప్రస్తుతానికైతే చాలా 167 విలేజ్లు ఉన్నాయి. ఆ విలేజ్లో మనం ఇవ్వడానికి వీల్లేదు, వాళ్ళు పర్మిషన్ ఇవ్వడానికి వీల్లేదు, పర్మిషన్ తీయకుండా వేయడానికి కూడా వీల్లేదు. బోరు బావితో సేద్యం చేద్దామన్న అవకాశం లేకపోవడంతో మాకు దిక్కేంటని వేల్పూరు మండల రైతులు ప్రశ్నిస్తున్నారు.
రెక్కలు ముక్కలు చేసి సేద్యం చేయటానికి శక్తియుక్తులున్నా తమకు పంటలు వేసుకునే అవకాశం లేకపోవటం పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో జరిగిన రేప్ సంఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. హైదరాబాద్ లో టీవీ9 ఆధ్వర్యంలో జరిగిన క్యాండిల్ ర్యాలీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు సంఘీభావం తెలిపారు. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, సామాజిక సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్నారు. రేప్ కేసు నిందితుల్ని కఠినంగా శిక్షించాలని ముక్త కంఠంతో కోరారు. लॉज तो स्ट्रिंजेंट है ही नहीं इस कंट्री में. बलात्कारियों को सिर्फ और सिर्फ फांसी होनी चाहिए. क्या मांगे? सुरक्षा की मांगे. ప్రభుత్వం స్పందించే పరిస్థితులు లేదు. जो कानून है हमारे पास उसी को अगर आप इफेक्टिव तरीके से इम्प्लीमेंट करते हैं तो ये इस तरह की सिचुएशन हमें नहीं देखने को मिलेगी. ఢిల్లీ రేప్ కేసు నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మన చట్టాలకు మరింత పదును పెట్టాలని, అత్యాచారానికి పాల్పడే వారికి ఉరే సరైన శిక్ష అని వివిధ రంగాల ప్రముఖులు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లో టీవీ9 ఆధ్వర్యంలో జరిగిన క్యాండిల్ ర్యాలీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. తెలుగుదేశం నేత, నటి కవిత, సినీ నటులు జీవిత, రాజశేఖర్ క్యాండిల్ ర్యాలీకి మద్దతు తెలిపారు. కఠినమైన శిక్ష ఇవ్వాలి. ఆ కఠినమైన శిక్ష అంటే ఆ శిక్ష పేరు చెప్తేనే గడగడ ఉణికిపోవాలి. వాళ్ళకి నిద్రాహారాలు ఉండకూడదు, అన్నం కూడా మంచినీళ్ళు కూడా దిగే పరిస్థితి ఉండకూడదు. ఎవ్రీ సింగిల్ పర్సన్ షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, అండ్ ఎస్పెషల్లీ అవర్ గవర్నమెంట్, అవర్ పొలిటీషియన్స్, ఆర్ మేబీ అవర్ జ్యుడిషియరీ, ఆర్ ద పోలీస్, అందరూ కూడా సిగ్గుతో తలదించుకొని వాట్ ఆర్ వి అని ఆలోచించాల్సిన క్షణం అండి ఇది. ఇది వచ్చి కొత్త కాదు, ఇలా చాలా జరుగుతుంది, ఆల్ ఓవర్ ఇండియా జరుగుతుంది. దీనికి స్ట్రిక్ట్ పనిష్మెంట్ లేకపోతే ప్రజల్లో ఆ భయం రాదు. ఆ భయం రావాలంటే దీనికి ఓన్లీ వన్ పనిష్మెంట్, డెత్ బై హ్యాంగింగ్ ఈజ్ ద బెస్ట్ పనిష్మెంట్ ఫర్ దిస్. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడానికి కఠిన శిక్షలు ఒక్కటే పరిష్కారం కాదని, ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం తగిన చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ నాయకులు అంటున్నారు. పరిస్థితిలో మార్పు రావాలంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లవుతున్నా ఇలాంటి దుశ్చర్యల్ని అరికట్టలేనందుకు ప్రభుత్వం, రాజకీయ నాయకులు సిగ్గుపడాలని విమర్శించారు. వాళ్ళకి సంబంధించిన ఉరిశిక్ష వేసినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. కానీ అట్లాంటి పరిస్థితి దాన్ని మారటం కోసం ప్రభుత్వం ఏమి చేస్తుందనే దగ్గర ఇక్కడ కావాల్సిన విషయం ఉంది. ఎవరు చేయాలో వాళ్ళు దానికి సంబంధించి నియంత్రించడం కోసం ఎటువంటి చర్యలు చేపడుతున్నారనేది ఇక్కడ చర్చనీయాంశము. ఎవరైనా నేరం చేసినప్పుడు నేరం ఎందుకు చేశాడంటే అని చెప్పి ముద్దాయి కోణం నుంచి ఎంక్వైరీ జరుగుతుంది తప్ప బాధితురాల కోణం నుంచి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఉన్న ఉనికిలో ఉన్న చట్టాలన్నీ అన్ని కూడా చాలా కాగితాలకే పరిమితమైనవి ఉన్నాయి. ఆచరణలో వాటికి సంబంధించిన దాంట్లో అమలు కావటం లేదు. ఢిల్లీలో అసలు సామూహిక అత్యాచారం పబ్లిక్ ప్లేస్ బస్సులో జరిగింది అంటే చాలా సిగ్గుచేటైన విషయం. ఇది అందరూ కూడా తలదించుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా కఠిన చర్యలు. ఇప్పుడు ఉరిశిక్షలు కాదు, ఇప్పుడు ఒక వృక్షము, విషవృక్షం ఉంది అంటే విషవృక్షాన్ని కొమ్మలు నరికేస్తే సరిపోతుందా? కాదు, మొదల నుంచి దాన్ని పీకాలి. అప్పుడు మాత్రమే సమస్య పరిష్కారం అవుతుంది. టీవీ9 ఏర్పాటు చేసిన క్యాండిల్ ర్యాలీకి విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చట్టాల్లో మార్పు తీసుకురావాలని, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి బహిరంగ ఉరిశిక్ష విధించాలని అభిప్రాయపడ్డారు. If anything is going to wrong, just they should be punished at that time so that everyone get fear. ఒక సెక్టార్కి సంబంధించింది ఒక లిమిట్ అనేది దీనికి లేదు. ఎప్పటి నుంచో జరుగుతున్నాయి కేసెస్. కొన్ని కేసెస్ ఏంటంటే ఇలా మీడియా దగ్గరికి వచ్చినప్పుడు దే ఆర్ ఫోకసింగ్, జస్ట్ బయటకు వస్తున్నాయి, ఇలాంటివి జరుగుతున్నాయి. కాన్సెప్ట్ అనేది మైండ్లోకి వెళ్ళట్లేదు జనాలకి. ఇప్పుడు ఒక మ్యాటర్ అనేది మనం పంపిస్తుంటే ఎనీ మ్యాటర్ హ్యాస్ బోత్ పాజిటివ్ షేడ్ అండ్ నెగిటివ్ షేడ్. అబ్జార్ప్షన్ అనేది నెగిటివ్ సైడ్ నుంచి వెళ్తుంది. ఎక్కువ అబ్జార్బ్ అనేది అది డామినేట్ చేసి ఇట్స్ క్రియేటింగ్ అ ప్రాబ్లమ్ ఇన్ ద ప్రెజెంట్ సొసైటీ. ఉమెన్ కి కానీ కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు కానీ ఫస్ట్ ప్రొటెక్షన్ అనేది ఉండాలి. ఇప్పుడు కాలేజీల్లో చాలా మందిని చూస్తున్నాం, అమ్మాయిల్ని కో ఎడ్యుకేషన్ కాలేజ్ కంటే గర్ల్స్ కాలేజ్లో ఎక్కువ జాయిన్ చేస్తున్నారు. ఎందుకంటే ర్యాగింగ్, ఇద్దరు వచ్చి యాసిడ్ పోసి అంత స్టేజ్కి ఎలా తీసుకెళ్లారు? ఆడవాళ్ళకి ధైర్యం లేదా ఉంది, కానీ భయపడుతున్నారు. ఆ భయం అనేది ఫస్ట్ పోవాలి. ఢిల్లీ గ్యాంగ్ రేప్ పై బాలీవుడ్లోనూ తీవ్ర ఆవేదన వ్యక్తమైంది. మహిళలకు భద్రత కల్పించే విషయంలో ప్రభుత్వం నిబద్ధతతో ఉండాలని సూచించారు సల్మాన్ ఖాన్, కరీనా కపూర్. రేపిస్టులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. It is as citizens, it is our duty not to do any this kind of stuff.
ఇలాంటి సంఘటన జరిగి ఉండకూడదు. ఈ రేప్ చేసిన వాళ్ళు నేర చరిత్ర ఉన్నవాళ్ళని నేను అనుకోవడం లేదు. అప్పటికప్పుడు ఆ అమ్మాయిని చూసిన తర్వాత నిందితులు అలా ప్రవర్తించి ఉంటారు. ఇలాంటి ప్రవర్తన సరైంది కాదు. ఏదేమైనా ఈ సంఘటన చాలా బాధాకరం. The justice in this country takes too long. लोगों के जो पहले के जो रेप केसेस है మన దేశంలో శిక్షలు అమలవ్వాలంటే చాలా కాలం పడుతుంది. ఇంతకు ముందు జరిగిన రేప్ కేసుల్లో కూడా చాలా వరకు శిక్షలు ఖరారు కాలేదు. 2004లో జరిగిన సంఘటనల్లో నిందితుల ఆచూకీ దొరకని కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. ప్రభుత్వం నిందితులకు శిక్ష త్వరగా పడేలా చర్యలు తీసుకోవాలి. our justice laws to encourage that to happen faster. గ్యాంగ్ రేప్ కు నిరసనగా ఢిల్లీ, బెంగళూరు, కాన్పూర్, చెన్నై, ముంబై తదితర ప్రాంతాల్లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. బాధితురాలు త్వరగా కోలుకోవాలని వారణాసిలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తలు. చూస్తూనే ఉండండి TV1.